వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నగరాజరావు గారు మూర్తి భవించినటువంటి గొప్ప దర్శకులు. అటువంటి దర్శకులు ఆయన అక్కడ కూర్చోవడం నాకైతే బాగా అనిపిస్తలేదు. శాంతకుమారి గారు పర్మిషన్ ఇస్తే వారిని ఒకసారి వేదిక మీద రావాలని సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ఆయన వేదిక మీద రావాలని కోరుతున్నాం. విత్ పర్మిషన్ ఆఫ్ చేయాలి సార్. అయితే నాకు చిన్న ఈ వేదిక మీద చిన్న బాధ, రండి సార్ మీరు ప్లీజ్. నటన అంటే ఏమిటో ఆయనను చూసి నేర్చుకోవచ్చు. క్షణకాలంలో అనేక రసాలను ఒలికించేటువంటి గొప్ప సమర్థుడు, గొప్ప దర్శకులు వారు. మాకు మా నాటికలకి ఎన్నింటికో దర్శకత్వం వహించి మరి అంబేద్కర్ లాంటి నాటకాన్ని మరి నంది నాటకోత్సవాలు బహుమతి పొందే విధంగా తీర్చిదిద్దినటువంటి వాడు, అంగుళిమాలుడు, అనేకమైనటువంటి నాటకాలు తీర్చిన మహానుభావుడు. వారిని అంటే ఇటు కూర్చోబెట్టడం అనేది నేను చిన్న సాహసం మన్నించాలని కోరుకుంటూ, ముఖ్యంగా శాంతకుమారి గురించి 2 మాటలు చెప్పిన తర్వాత నాకు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్వి రమణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు కొంచెం మనసు నొచ్చుకుంది. ఎందుకంటే ఆయన గారు కళాకారులు అనేవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, కళాసేవ చేయడానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదండి. కళాకారుల డబ్బులు మిగిలించుకోవడానికి కళాసేవ చేస్తున్నా అనేటువంటి ఏదైతే దృక్పథం ఉందో అది ఆయన ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే అలాంటి యొక్క లక్షణాలు కనుక ఉంటే కళాకారుడు ఎన్నడూ రాణించలేడు. ఇంతమంది ఈరోజు వచ్చారంటే నాకు శాంతకుమారి యొక్క గ్రేట్నెస్ ఇక్కడ మీ ద్వారా తెలుస్తుంది. నేనేదో నాకు ఏంటంటే అందరినీ ప్రోత్సహించినట్టు ఆనందాన్ని ప్రోత్సహించాను అంతే తప్పితే ఆమె లోపల ఉన్న తపన ఏదైతుందో నేను ఏదైనా చేయాలా, నేను ఏదైనా నిరూపించుకోవాలి, నన్ను నేను ఈ సమాజానికి అంకితం చేసుకోవాలని అంటే ఆ గొప్ప తపన ఆ యొక్క ఉన్నటువంటి ఆమె ఉన్న జీల్ వల్ల ఆమె మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడికి రప్పించగలిగింది అంటుందంటే లక్షలాది రూపాయలు తీసుకొని ఇదే రవీంద్ర భారతిలో సాంస్కృతిక శాఖ పేరుతోటి ₹1,00,000 తీసుకొని 10 మంది కూడా ఆ యొక్క సభలో కనిపించినటువంటి పరిస్థితిలో డబ్బులు వాడుకుంటూ వాళ్ళ గురించి ప్రస్తావించినట్టు పాప అమ్మాయి ఎన్నోసార్లు గత 3 ఏళ్ళుగా ఈ యొక్క సాంస్కృతిక శాఖ చుట్టూ తిరిగి కనీసం నాకు నేను ఈ సమాజంలో మహనీయులైనటువంటి ముఖ్యంగా పింగళి వెంకయ్య గారి గురించి ఈ జాతీయ జెండాను సృష్టించినటువంటి మహానుభావుడు స్మారకంగా నేను కార్యక్రమాలు చేస్తాను సార్. కొద్దిగా ఆర్థిక సాయం చేయండి. నాకు రవీంద్ర భారతి లాంటి సంస్థని ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదంటే ఎంతో తెలుసు. ఒక ఆడపిల్లండి, ఒక ఆడ మనిషి ఇంతగా తపన పడుతూ ఉంటాను ప్రోత్సహించాల్సి పోయింది అంటే డిస్కరేజ్ చేయడం లాంటి మాటలు అనేది మంచిది కాదని నేను ఆయనకి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ సాంస్కృతిక శాఖలో అన్ని కనుక మనం ఒకవేళ మీలాంటి పెద్దలు విఘ్నులు ఒకసారి దీనికి సంబంధించిన విషయాలను మీరు అధ్యయనం చేయడం మొదలు పెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవన్నీ మనం ఇక్కడ ప్రస్తావించడం కాదు. ఒక మనిషి, ఒక ఆడపిల్ల ఆవిడ ఎంతో కష్టపడి ఒక తనలో ఉన్నటువంటి కళాకారుని పరోక్షంగా ఇతర కళాకారులను ప్రోత్సహించడం ద్వారా చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నా చిన్న అపీల్ ఏంటంటే ఆవిడ ఒక మానవతావాదిగా అంటే తన ఇంట్లోకి వెళ్తే నేను అందరి యొక్క సూక్తులతో పాటు జాషువది కూడా ఒక సూక్తి పెట్టుకున్నది. అంటే ఆవిడ లోపల ఒక సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నటువంటి తత్వము, అట్లాగే అందరినీ సమానంగా చూసినటువంటి తత్వం ఆవిడ లోపల ఉంది. కాబట్టి మేమందరం ఇంతమందికి రావడం జరిగింది. సార్ చెప్పినట్టుగా, సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా మరి ఒక అద్భుతమైనటువంటి ఆమె లోపల ఉన్నటువంటి పట్టుదల, కృషి మీరందరూ కనుక ప్రతి ఏటా ఇలాగ ప్రోత్సహిస్తే డబ్బేటిదండి, పని చేయండి, డబ్బులు మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. నేను చాలా కార్యక్రమాలు చేసిన నేను తలుచుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేదా ఈ కార్యక్రమం చేసింది అనిపిస్తుంది. ₹1,00,000 ఎట్లా వచ్చాయో నాకే తెలియదు, కానీ మీరు పని చేయండి, డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. ఎవరో మిమ్మల్ని డిస్కరేజ్ చేసినంత మాత్రాన మీరు వెనకకు తగ్గొద్దని ఆవిడ లోపల రచయిత్రి, ఆవిడ లోపల ఉన్నటువంటి కళాకారిణి, ఆవిడ లోపల ఉన్నటువంటి మరొక గొప్ప సంస్కర్తని మీరు తప్పకుండా ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ, రమణమూర్తి గారిని మరొకసారి నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆ యొక్క ప్రాంగణంలోకి, ఆయన ఛాంబర్లోకి వెళ్తే పేదలు అంటేనంటే ఇంకా మామూలు గ్రామ స్థాయిలలో కళాకారులు ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టే పరిస్థితి లేనటువంటి పరిస్థితిని అక్కడ మీరు నిర్మాణం చేసుకోవద్దండి. ముఖ్యంగా గవర్నమెంట్ వారు డబ్బిచ్చింది ఎవరైతే పేదలు, ఫకీరులు, అన్నార్థులు అనేటువంటి కళాకారులు ఈరోజు
దొరయ్యరాజు అని ఒక గొప్ప కళాకారుడు మన అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ కూతురు మొన్ననే ఆకలితో చావులతో చచ్చిందని తెలిస్తే హృదయం తట్టుకోలేకపోయిందండి. ఆ పిల్లకి అన్నం 6 రోజులు అన్నం లేకపోతే చనిపోయిందట, నాకు మొన్న తెలిసింది. అటువంటి కళాకారులను ప్రోత్సహించండి సార్. మీరు ఒక ఇన్విటేషనే ₹1,00,000 ఇన్విటేషన్ వేసుకుంటున్నారే, ఒక మీ వేదిక మీద అలంకరణకే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారే, అది మిమ్మల్ని మీరు మీ యొక్క అంటనంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అయితే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి పేదలకు కళాకారులకు ఎవరిని ప్రోత్సహించడానికి మరి ఎవరు పూనుకోవాలా? కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ₹1 ఇస్తే చాలు సార్, లక్షలాది కార్యక్రమాలు చేయొచ్చు. ఏ సాంస్కృతిక శాఖను ఎవరిని అడగాల్సినటువంటి పని లేదు. ఆమె ముఖ్యంగా ఏంటంటే గత 3 సంవత్సరాల క్రితం పింగళి వెంకయ్య గారికి నేనే చెప్పాను, అమ్మా ఆ మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి, ఆయనకు సంబంధించి మనం స్మారక నాటక పోటీలు నిర్వహిస్తే బాగుంటుంది, ఆయన స్మరించుకోవాలి. ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని అందించినటువంటి మహానుభావుడు, వాళ్ళ కుటుంబం ఈరోజు చితికిపోయింది, అటువంటి వ్యక్తి గురించి మనం కార్యక్రమాలు చేయాలని చెప్తే ఆవిడ పూనుకొని నాటకోత్సవాలు నిర్వహించింది. ఆ తర్వాత కూడా అదే పరిస్థితులలో ఈ సమాజం సాయం చేస్తాను ప్రయత్నం చేసింది, కానీ అది అందుబాటులోకి రావడం లేదు. తప్పకుండా నేనేమంటున్నానంటే యూ గో హెడ్, ముందుకు నడు, మీ అంతా నీ వెనకాల ఉంటాం శాంతకుమార్ అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఆ సంస్థకు సంబంధించినటువంటి ఒక పాట నేను చిన్నగా పాడి ముగిస్తానండి. ధాత్రి కళాంజలి అర్పించే సుమాటికేటి దివ్విది, గతకాల చరిత ఘనమైనదైతే మోగేటి మూవిది, స్మృతి పదమునందున ఎటు చెదరని ముద్రలా విలసిల్లే భారతీ, ధాత్రి కళాంజలి అర్పించే సుమాంజలి, ఇది ధాత్రి కళాంజలి అర్పించే సుమాంజలి. సంగీత నృత్య సాహిత్య కళల సమాహారమాలగా, నటనాలయాల వేవేల కళల దర్శించే శాకూతమై, వర్ధమానులకు వేదికై, వృద్ధజనులకు ఊతమై, వర్ధమానులకు వేదికై విలసిల్లే భారతీ, ధాత్రి కళాంజలి అర్పించే సుమాంజలి, ఇది ధాత్రి కళాంజలి అర్పించే సుమాంజలి. ఈ పాటని సంస్థ కోసం రాయడం జరిగిందండి. ధన్యవాదాలు. శ్రీ మాస్టర్జీ గారి ప్రతిభ మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. చక్కని కవి, గేయ కవి, లలితమైన పదజాలతో